కొన్ని పరిస్థితుల కారణంగా నేను నాట్యగత్తెగా పని చేయాల్సి వచ్చింది. కానీ నా వృత్తి కారణంగా ఒకవేళ నా కూతుర్ని చెడు దృష్టితో చూస్తారేమో అని ఆ భయంతోనే నేను నా కూతుర్ని అబ్బాయిగా పరిచయం చేశాను. తర్వాత నాకు బాబా కలిశారు. సాయి నాకు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని. తప్పు నీది కాదు తల్లి, తప్పు ఈ సమాజానిది. ఇందులో చాలా మంది ఎలా ఉన్నారంటే వాళ్ళ మనసులో తప్పుడు ఉద్దేశాలతో ఉంటారు. నిన్ను నేను కూతురు అనుకున్నాను. ఆ ప్రకారం కమలా నాకు మనవరాలైంది, షిరిడి ఆడపడిచయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే. వీళ్ళు తనని తమ బిడ్డలా చూసుకుంటారు. నువ్వు చెప్పింది నిజమే సాయి. ఒకవేళ నీ అనుమతి మాకుంటే మేమందరం ఈ పోటీలో పురస్కారాన్ని కమలకే ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే తన గాత్రంలో ఆ భగవంతుణ్ణే మేము అనుభూతి చెందాం. ఇక తను నా చెయ్యి జారిపోయినట్టే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఎక్కడికి వెళ్తున్నావు? పదా, సర్కార్ గారు నిన్ను రమ్మంటున్నారు. నడో. కమల ఎక్కడికి వెళ్ళింది? మనందరినీ కలవకుండానే వెళ్ళిపోయిందా తను? ఏం చేస్తున్నారు? కుల్కర్ణి సర్కార్ గారు మాకు ఆదేశాన్ని ఇచ్చారు, నిన్ను చక్కగా బంధించి హారతిచ్చి మర్యాదలు చేయమని. అదే చేస్తున్నాం. మనం పువ్వులు వేయడం మర్చిపోయా. ఏం చేస్తున్నారా మీరు? సర్కార్ గారు మీరే కదా చెప్పారు ఇతనికి మర్యాదలు చేయాలని, అదే చేస్తున్నాం. హరి ఓం, హరి ఓం. కనీసం 1,000 మూర్ఖులు పోయిన తర్వాత జన్మించుంటారా మీరిద్దరు? మర్యాద చేయడం అంటే దాని అర్థం ఇలా ఆరతినివ్వడం కాదు. అలాగా అయితే ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను మర్యాదలు ఎలా చెయ్యాలి. చెప్పండి చెప్పండి. ఇలా చెయ్యాలి. ఇలా దండంతో రక్షించి, వీపు భాగించి మర్యాద చెయ్యాలి. ఇలా కాళ్ళకి నిన్ను చేతగానితనం కారణంగానే నాకు దక్కాల్సిన లాభం దక్కకుండా పోయింది. పెద్ద ఆట నా చేతుల్లోంచి జారిపోయింది.
ఎందుకని నువ్వు తనని ఆపలేదురా? ఆ కళావతిని ఎందుకు వెళ్ళనిచ్చావు ఆ బైరాగి దగ్గరికి? సర్కార్, ఒకవేళ కొట్టాలి అంటే మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆ బైరాగి ముందు మీరు ఓడిపోయారు. ఈ పీలియా అయితే షిరిడీకి బయట నుండి వచ్చిన వ్యక్తి, కానీ మీరు ముందే ఊహించి ఉండాల్సింది కదా ఆ బైరాగి మీకు ఏ విధంగా నష్టం కలిగించగలడు అని. మీరు మీ మనుషులను పెట్టి ఉండాల్సిందే సర్కార్, కళావతికి కాపలాగా. నాకిప్పుడు అనుమానం కలుగుతోంది సర్కార్. ఆ బైరాగు ముందు ఓడిపోతుంటే మీకు సరదాగా అనిపిస్తుందేమో అని. బలవాన్ గారు, ఈ మాట ఇంకెవరైనా అనుంటే కనుక ఈ పాటికే వాళ్ళ ప్రాణాలు తోడేసి ఉండేవాడు. సర్కార్, ఇంత గట్టిగా నా మీద అరవడానికి బదులుగా మీరు ఆ కళావతిని నేర్పుగా మీ గుప్పెట్లో పెట్టుకుని ఉండాల్సింది. ఏమాత్రం అర్హత లేని ఆ నాట్యగత్తె మీకు మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోయింది సర్కార్. నన్ను మీరు అనవసరంగా రెచ్చగొడుతున్నారు బల్వాన్ గారు. చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడం ఎలాగో నాకు చాలా బాగా తెలుసు. కళావతి నాట్యం చేస్తుంది, ఆ కమిషనర్ ముందే నాట్యం చేస్తుంది. అలాగే ఆర్డర్స్ మీద కమిషనర్ కూడా సంతకాలు చేస్తాడు. ఇది నేను మీకిస్తున్న మాట. హరి ఓం. ఇవాళ నీ జుట్టుకి నూనె రాస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అది నేను మాటల్లో చెప్పలేను. నాకిప్పుడు భయం లేదు. కమలా, ఉదయం నుండి చూస్తున్నాను నువ్వు దిగులుగా ఉన్నావు. ఏమైనా అయ్యిందా? స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళలేదు? సాయంత్రం ప్రహ్లాద్ వస్తే తనని కూడా పంపించేయమని చెప్పా. కమలా, కళావతి, తలుపు తెరువు. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చా. ఏమనుకుంటున్నావు? ఇంత పెద్ద నమ్మక ద్రోహం చేసి నా నుంచి తప్పించుకోవాలనే? ఇవాళ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాల్సిందే. ఎక్కడంటే అక్కడ ఎవరి ముందైనా నాట్యం చెయ్యాలి. తలుపు తెరువు, లేదంటే తలుపులు బద్దలు కొట్టించేస్తా. కళావతి, ఇలా చెప్తే వినరు మీరు. సంతా, తలుపులు బద్దలు కొట్టరా. అలాగే సర్కార్. సాయి చేయండి, సాయి, సాయి చేయండి. సంతాపంతా వెళ్ళండి, ఈడ్చుకురండి రా దాన్ని చుట్టూ పట్టుకొని.
సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. పిలువు ఆ బైరాగిని. ఇప్పుడు అతని ఇక్కడికి రాలేడు. ఓం సాయిరామ్. ఏయ్, వెళ్ళు. అలాగే సర్కార్. ఖచ్చితంగా బైరాగి మాయాజాలమే. ఏంటా చూస్తున్నారు? ఇంటికి నిప్పెట్టండి. తను బయటికి రాలేదంటే ఆ మంటల్లో ఎటు వెళ్లాలో తెలియక కాలి బూడిదైపోతుంది. ఇక్కడేదో మాయ జరుగుతుందని అనుకుంటుంది.
అంటే నువ్వు ఆ బైరాగి కలిసి ఏదైతే ఆట మొదలు పెట్టారో చూస్తూ ఉండండి. ఆ ఆటలో నేనే గెలుస్తా. హరి ఓం. వాళ్ళందరూ ఎవరు? గడిచిపోయిన గతం తాలూకు నీడలు మనల్ని వదిలిపెట్టడం లేదు. అమ్మా, ఇవాళ మనం వర్ష కారణంగా బతికిపోయాం. కానీ వీళ్ళు మళ్ళీ వస్తే అప్పుడు లేదు కమల, నువ్వు భయపడకు. ఇప్పటికే చాలా అయింది. నేను నిర్ణయించుకున్నాను మనం ఏం చేయాలి అని. బాబా, నిన్న మేము ఎలా బయటపడ్డామో నాకు తెలీదు. కానీ సర్కార్తో శత్రుత్వం పెట్టుకుని నేనిక్కడ బ్రతకలేను. చూడమ్మా, నీ మాటలు నేను తర్వాత వింటాను. ఇప్పుడు నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. నేను తర్వాత వస్తాను. లేదు, నువ్విక్కడే మెట్ల మీద నా కోసం ఎదురు చూడొచ్చు. నిన్న సాయంత్రం కమల ఆడటానికి కూడా రాలేదు. నేను సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ తను నిద్రపోతుందని వాళ్ళ అమ్మగారు చెప్పారు. మన మీద తనకేమైనా కోపం వచ్చిందా? కానీ మనం అలాంటి పనేం చేయలేదు కదా, మరెందుకు? మన్ను, నువ్వేంటి ఇక్కడ? ఇంతకీ కమల ఇక్కడ? మన్ను మనల్ని పిలవడానికి వచ్చినట్టుంది. పదండి. శ్యామా, శ్యామా, శ్యామా. సాయి, ఉద్ధవ్ని మేమైతే మంచి సంస్కారంతోనే పెంచాం. తన వల్ల ఎంత అవమానం జరిగిందంటే బయట తలెత్తుకోలేకపోతున్నాం. ఈ నీటిని ఇక్కడెందుకు ఉంచారు? మీకు కూడా తెలుసు కదా సాయి, ఈ మధ్య బావిలో చాలా మురికి నీరు వస్తుంది. మురికి పేరుకుంటుంది కదా అని వీటిని ఇక్కడే పెట్టాను.
పట్ట ఒక ఖాళీ కుండను ఇస్తావా?